ఒక వ్యక్తికి చాలా గాడిదలు ఉన్నాయంట. ఆ గాడిదల్లో ఒక గాడిద తిరుగుతూ తిరుగుతూ ఒక లోతైన గుంటలో పడిపోయింది. దాని కాలు కూడా దెబ్బతినింది. అనేక గాడిదలున్న ఆ యజమానికి ఒక్క గాడిద గుంటలో పడిపోవటం పెద్ద విషయం అనిపించలేదు. అది అతనికి అవసరమని కూడా అనిపించలేదు. అందుకే దాన్ని లోపలే పూడ్చేద్దామని ఒక పారతో మట్టి తీసుకుని దాని మీద వేయటం మొదలు పెట్టాడు. దాని అరుపులు క్రమంగా ఆగిపోయినాయి. ఎందుకని చూసిన యజమాని చాలా ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే తన మీద పడిన మట్టిని అంతా విదిలించుకుంటూ ప్రతిసారి ఆ గాడిద ఆ మట్టి మీద నిలబట్టం మొదలు పెట్టింది. అలా గుంటలో నుంచి బయటకు వచ్చేసింది. ఈ లోకం కూడా నువ్వు నేను అవసరం లేదనుకున్నప్పుడు, నువ్వు నేను అంత ప్రాముఖ్యమైన వ్యక్తులం కాదనుకున్నప్పుడు మనల్ని సంపూర్ణముగా తమ జీవితంలో నుంచి తీసివేయడానికి అనేక సార్లు దూషణ మాటలు వాడతారు, ఎగతాళి చేసే మాటలు వాడతారు, అవమానపరుస్తారు, నిర్లక్ష్య పెడతారు. వాటిని నువ్వు పట్టించుకోని అవసరం లేదని ప్రభు చెప్తున్నాడు. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. నీలో ప్రాణం ఉన్నంత వరకు ఆయనకు నువ్వు అవసరమని అర్థం. మనుష్యులకు నేను ఉపయోగపడుతున్నానా లేదా, మనుష్యులు నన్ను ఘనపరుస్తున్నారా లేదా, మనుష్యులు నన్ను పట్టించుకుంటున్నారా లేదా, లక్ష్య పెడుతున్నారా లేదా, గుర్తిస్తున్నారా లేదా, ఈ ఆలోచనలతో అనేక సార్లు మన జీవితంలో సగభాగం అయిపోతుంది. ప్రియదేవుని బిడ్డ, ఇకనైనా అటువంటి ఆలోచనలు మానదాం. మనుష్యులు ఎప్పుడు నువ్వు అవసరం ఉన్నంత వరకే, కానీ ప్రభువు నీ ప్రాణం ఉన్నంత వరకు. ఆయన నిన్ను ప్రేమించుచున్న దేవుడు. ఈ లోకం యొక్క దూషణ మాటలను పట్టించుకోవద్దు, నిర్లక్ష్యాన్ని పట్టించుకోవద్దు. ఇవన్నీ నీ మీద పడుతున్న మట్టిలాగా వాటిని విదిలించి వాటి మీద నిలువబడి నీ రక్షకుడైన దేవుని కొరకు, ఆయన మహిమ కొరకు బ్రతకటానికి ప్రయత్నించు. చెయ్యి పట్టి నిన్ను నీవు పడిన గోతి నుండి లాగి నిలువబెట్టే ఏకైక దేవుడు నీకు నాకు ఉన్నాడు.